పచ్చి పల్లీల మసాలా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఎండుమిర్చి 4, అనాస పువ్వు కొద్దిగా, మరాఠీ మొగ్గ కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం పచ్చి పల్లీలతో ఈ వంటను చేస్తున్నాం. సో పచ్చి పల్లీల ఉపయోగాలు ఏంటి అంటే ఇందులో వైటమిన్ B3 ఉంటుంది. మెదడు పనితీరుని, జ్ఞాపక శక్తిని చాలా బాగా మెరుగుపరిచేటువంటి ఎలిమెంట్ అన్నమాట. అంతేకాకుండా హై ఇన్ ప్రోటీన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే సోంపు, ఈ 4 కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ మనకు మసాలా దినుసులు అనమాట. సో ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా ఒక దాంట్లోకి తీసేసుకుని మనం దీన్ని చక్కగా ఒక మసాలా పొడిలాగా ముందుగా తయారు చేసుకుందాం. ఆల్రెడీ మన ఇంట్లో రెడీమేడ్గా ఇటువంటి మసాలా పొడులు ఉన్నాయి అంటే మీరు హ్యాపీగా ఆ పొడి వాడుకోవచ్చు. మసాలా పొడి కూడా తెప్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా ఈ విధంగా చక్కగా వేయించేసుకొని చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేద్దాం. సో చక్కగా మనము రెడీగా ఉంచుకున్నటువంటి ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా లైట్గా వేయించేసుకుందాం. వేయించుకొని కూడా పొడి చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది. వేయించకుండా పొడి చేస్తే ఏంటంటే కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి కాస్త ఎలివేట్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఒక్క పిసర మనం వేయించుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో సోంపు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకోవచ్చు. మీకు కావాల్సిన లవంగం, ఇలాచి కూడా వేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనము ఇవి మాత్రమే వేసామన్నమాట. సో ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు చూసుకోండి, క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని మిరియాలు కారానికి తగ్గట్టుగా, ఘాటుకి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త ఎండుమిరపకాయలు ఒక 4 వేసాను. కొంచెం స్పైసీగానే చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత కాస్త జీలకర్ర. ఇవన్నీ కూడా మనం ఒక్క 2 నిమిషాల పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నూనెలో కాబట్టి నూనెలో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ మసాలా పొడి మీరు ఏ కూరలకైనా ఉపయోగించుకోవచ్చు. ఎనీ కర్రీ అంటే కొంచెం ఏదైనా స్పైసీగా, స్పెషల్గా పులావ్కి వాటికి చేయాలి అనిపిస్తే కనుక 100% మీరు ఈ పొడి వాడుకోవచ్చు అనమాట. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ధనియాల స్మెల్ చాలా బాగా డామినేట్ చేస్తుంది. ఇది వేగిపోయింది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మనం వేయించుకున్న మసాలా దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. దీన్ని నున్నగా పొడి చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ముందుగా పొడి చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, ఈ గరం మసాలా పొడి, అది కూడా మనం ఇందులో అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసాం కదా. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. అన్నీ అంటే మనకి మసాలా స్పైసెస్ ఉన్నాయి, అలాగే మన ఇండియన్ స్పైసెస్ కూడా ఉన్నాయి. అంటే మన ధనియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా బాగుంది. సో దీన్ని మీరు ఏ కూరలోకైనా, ఏ నార్త్ ఇండియన్ స్పెషల్ రైస్లోకైనా మీరు వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. అంటే మెయిన్ కూర ప్రాసెస్ అనమాట ఇది. కూర అని కాదు, ఒక మసాలా. సో ఇలా ఒక 3 స్పూన్స్ నూనె వేసేసుకున్నాను. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ఇంకా మెల్లిగా ఒక్కొక్కటిగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ప్రస్తుతానికి మనం చేసింది ఏంటి అంటే ఒక మసాలా పొడి తయారు చేసుకున్నాం. పచ్చి పల్లీల మసాలా అన్నాం కదా, ఆ మసాలా ఏంటంటే ఈ మసాలా అనమాట. ఓకే, ఇది అసలు ఊరికే అలా స్నాక్ లాగా తినచ్చేమో, అంతే కదండి. టొమాటో, పల్లీలు అన్నీ ఉన్నాయి. సో మిగతాది మసాలా పొడి. సో హ్యాపీగా ఉట్టి కూడా తినేయచ్చు. సో ఫస్ట్ ఇందులో ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం.
దాంతో పాటుగా ఉల్లికాడలు కూడా వేసుకుందాం, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, అలాగే కాస్త పసుపు, వేసుకొని ఒక్కసారి చక్కగా వేయించేసుకుందాం. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఇదొక్కసారి మనకు చక్కగా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు, ఓకే, ఒక మరీ ఇట్లా పిసపిసగా చేసుకోలేదు, ఒక 70% వరకు ఉడికించుకున్నాం, సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది ఒక కప్పు నిండా తీసుకున్నాం. దీంట్లో ఎటువంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి, ఇది కొంచెం మనకి డ్రైగా అలాగే ఉంటుందన్నమాట. చెప్పాను కదా, ఒక పోపు వేసిన పల్లీల టైప్లో అనమాట ఇది. సో ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. అలాగే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో, మసాలా పొడి, అది వేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకోండి, మీకు కావాల్సిన కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది, ఇదిగోండి. సో మేబీ నాకు ఇంత సరిపోతుందేమో అనిపిస్తుంది, ఇదంతా వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఇది మళ్ళీ ఓవర్గా ఘాట్ అయిపోతుంది, ఆ ఘాటును కూడా మనం తీసుకోలేం, కష్టం. అది ఎంత ఉండాలో అంత ఉంటే బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఎలాంటి వాటర్ కూడా మనం పోయట్లేదు, కానీ జస్ట్ ఇలా చిమ్కరిస్తున్నాం అనమాట లైట్గా. మనకు ఆ మసాలా పొడి మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి సింపుల్గా అలా వేసుకున్నాం అంతే, జస్ట్ నాట్ ఈవెన్ లైక్ 2 స్పూన్స్ కూడా కాదు. ఇలా వదిలేద్దామంటే ఒక 2 minutes ఇలా వదిలేసామంటే చక్కగా మనం వేసిన మసాలా పొడి అంతా కూడా బాగా పడుతుందన్నమాట. స్మెల్ అయితే అసలు మామూలుగా రావట్లేదండి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా అసలు ఇది అసలైన టేస్ట్ అనమాట. పైనుంచి స్టవ్ ఆఫ్ చేసేసాను, అయిపోయింది. సో ఇది చక్కగా స్నాక్ ఐటమ్ లాగా లైక్ ఈవినింగ్ టైమ్స్ తినడానికి చాలా బాగుంటుంది. సో పిల్లలకు కూడా బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా బాగుంటుందండి. కొంచెం కారం చూసుకొని వేయండి, కారం అంటే మనం వేసిన మసాలా పొడిని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే, అంతకన్నా ఏం లేదు. అండ్ ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం వేసిన మసాలా పొడి ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకు కారం వస్తుంది. సో దాన్ని బట్టి మీరు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. కారంగా టేస్టీగా పచ్చి పల్లీల మసాలా రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఎండుమిర్చి 4, అనాస పువ్వు కొద్దిగా, మరాఠీ మొగ్గ కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మసాలా దినుసులు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించి మెత్తగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లికాడలు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ముక్కలు, ఉడికించుకున్న పల్లీలు, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి కొంచెం నీళ్లు చిముకరించుకొని మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి పల్లీల మసాలా రెడీ.